ఫ్రెండ్స్, జగుటకు స్వాగతం. ఈరోజు మన డిస్కషన్లో రైల్వేలో జేఈ పోస్ట్ ఎలా ఉంటుంది దాని మీద మీకు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తానండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే జేఈ పోస్ట్ వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, దాని శాలరీ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అట్ ద సేమ్ టైం జేఈలో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఏ జేఈ పోస్ట్ మనం చూజ్ చేసుకోవాలి అన్నది మీకు కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే జేఈ పోస్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు టోటల్ కంప్లీట్ పిక్చర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మనకి రైల్వేలో జేఈ పోస్టులు ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. అంటే టోటల్ 7,950 పోస్టులు పడ్డాయి. మనకి నోటిఫికేషన్ బయటకు రావడం జరిగింది. జనరల్గా ఫస్ట్ రైల్వే స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ముందు మనకు తెలియాలండి. రైల్వే అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. మనకి ఒక రైల్వే అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. దానికి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉంటారు. సెంట్రల్ మినిస్టర్లో క్యాబినెట్ మినిస్టర్ అండర్లో ఇద్దరు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారు అన్నమాట. అంటే సహాయ మంత్రులు ఉంటారు. అంటే మొత్తం టోటల్గా 3 మినిస్టర్స్ ఉంటారు రైల్వేకి. ఇది పొలిటికల్గా గవర్నమెంట్ నడపడానికి. ఈ రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రైల్వే బోర్డు చూసుకుంటుందండి. రైల్వే బోర్డు అనేది ఒక న్యూఢిల్లీలో ఉంటుంది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అంతా రైల్వే బోర్డే మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఈ రైల్వే బోర్డులో సిఇఓ కమ్ చైర్మన్ ఒకరు ఉంటారు, మరో 4 మెంబర్స్ ఉంటారు అన్నమాట. ఇది స్ట్రక్చర్. అంటే రైల్వేస్ అంతా కూడా రైల్వే బోర్డు ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. న్యూఢిల్లీలో రైల్వే బోర్డు ఉంటుంది. వీళ్ళ మీద రైల్వే మినిస్టర్, ఇతర సహాయ మంత్రులు ఉంటారు. ఇది స్ట్రక్చర్. రైల్వేని జోన్స్కి డివైడ్ చేశారు. అంటే ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కోసం జోన్స్గా డివైడ్ చేశారు. అలాగే సౌతర్న్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, అలా డిఫరెంట్ జోన్స్ మనకు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ జోన్స్లో అవసరాల కోసం, అంటే అందులో ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం డిఫరెంట్ రైల్వే బోర్డ్స్ మనకి దేశం మొత్తంగా ఉన్నాయి. మనకి ఫేమస్ రైల్వే బోర్డు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి భువనేశ్వర్, ఆర్ఆర్బి బెంగళూరు. ఇది ఎక్కువ సౌత్ పీపుల్ ఎక్కువ రాస్తారు. ఆర్ఆర్బి చెన్నై, ఆర్ఆర్బి తిరువనంతపురం. అలాగే నార్త్లో అయితే ఆర్ఆర్బి అలహాబాదు, ఆర్ఆర్బి గోరఖ్పూర్. ఇలా డిఫరెంట్ రైల్వే బోర్డ్స్ ఉన్నాయి. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే అన్ని బోర్డ్స్ ఒకేసారి ఎగ్జామ్ అవుతుందండి. అంటే ఇది సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ కాబట్టి మనం ఏదో ఒక రైల్వే బోర్డుకి అప్లై చేసుకోవాలి. అందులో మన క్వాలిఫికేషన్ ప్రకారం జనరల్గా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. చేసినప్పుడు ఏంటంటే మన ట్రేడ్కి, అంటే మన మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, మనకి ఈక్వల్గా మనకి ఎలిజిబుల్ అయ్యేవి 4-5 రకాల పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ తీసుకున్నాం అనుకోండి, జేఈ పీవీకి మీరు ఎలిజిబుల్ అవుతారు, జేఈ బ్రిడ్జ్కి ఎలిజిబుల్ అవుతారు, జేఈ వర్క్స్కి ఎలిజిబుల్ అవుతారు, జేఈ డ్రాయింగ్కి ఎలిజిబుల్ అవుతారు. అదే ఎలక్ట్రికల్ అనుకోండి, మీరు జేఈ ఎలక్ట్రికల్ జనరల్కి ఎలిజిబుల్ అవుతారు, జేఈ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ అంటే షెడ్కి ఎలిజిబుల్ అవుతారు, జేఈ టీఆర్డి ఓహెచ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎలక్ట్రానిక్స్ మీరు జేఈ సిగ్నల్కి ఎలిజిబుల్ అవుతారు, జేఈ టెలీకి ఎలిజిబుల్ అవుతారు. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఒకసారి మీరు నోటిఫికేషన్ చదివి ప్రతి పోస్ట్ పక్కన మరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మన క్వాలిఫికేషన్ నియర్లీ ఒక 5-6 డిఫరెంట్ రకాల పోస్టులు మనం ఎలిజిబుల్ అవుతాం. ఎలిజిబుల్ అయినప్పుడు ఏంటంటే మనం అక్కడ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ చూసుకుని 5-6 రకాల పోస్టులకి, అంటే ఒక కన్సర్న్ ఆర్ఆర్బీకి మనం ఒకటే ఆర్ఆర్బీకి మనం అప్లై చేయాలి. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అన్నీ కూడా ఒకే రోజు జరుగుతాయి కాబట్టి మనం ఒకే ఎగ్జామ్ రాయగలం. ఒక ఆర్ఆర్బీ మనం చూస్ చేసుకుని మనం ట్రేడ్ ప్రకారం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యో చూసుకుని దాంట్లో ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మన క్వాలిఫికేషన్కి 4-5 రకాల పోస్టులు మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఈ క్రమంలో మన లైన్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. అంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ అంతా కూడా ఆ జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ 70% లైఫ్ అంతా కూడా మన జాబ్లోనే మనం గడుపుతూ ఉండేది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం, రైల్వే బోర్డు చూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన రిమైనింగ్ లైఫ్ అంతా దాని మీద డిపెండ్ ఉంటుంది. అంటే మన డెసిషన్ మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సరే, ఇది విషయం. అంటే మీరు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి, ఒక మంచి ఆర్ఆర్బీని చూజ్ చేసుకోండి. చూజ్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్న పోస్టులు 5-6 పోస్టులు ఉంటే దానికి ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. అయితే ఆర్ఆర్బీలో జేఈ పోస్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల ఉన్న లాభాలు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని కూడా మీకు చెప్తానండి. జనరల్గా రైల్వే అన్నది వ్యాస్ట్ ఆర్గనైజేషన్, అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఈ పెద్ద ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ని ఒక 3 విధాలుగా డివైడ్ చేశారండి. అది గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. అంతకుముందు గ్రూప్ డి ఉండేది, దాన్ని మెర్జ్ చేశారు గ్రూప్ సిలో.
గ్రూప్ ఏ ఏంటంటే వీళ్ళే మెయిన్ యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ అన్నమాట. అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ద్వారా కొంతమంది వస్తారు, యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ద్వారా కొంతమంది వస్తారు. వీళ్ళే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారు. అంటే పాలసీ మేకర్స్ అంతా వీళ్ళే. అంటే ఆఫీసర్ క్యాడర్ అంతా యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు మాత్రమే గ్రూప్ ఏ ఆఫీసర్స్. ఇది ఒక క్యాడర్. అంటే రైల్వే నడిపేది గ్రూప్ ఏ ఆఫీసర్స్ పాలసీ పరంగా. గ్రూప్ బి ఆఫీసర్స్ ఎవరంటే ఎవరైతే గ్రూప్ సీలో ఇప్పుడు జేఈగా ఉన్నారు, సెక్షన్ ఇంజనీర్ ఉన్నారు, వీళ్ళు ఒక ఎగ్జామ్ రాసి ఒక ఎల్డీసీ అని ఒక 70% 2 రకాలు వేసి ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్లో పాస్ అయినట్లయితే మీరు గ్రూప్ బి ఆఫీసర్ అవుతారు. గ్రూప్ బి అంటే క్లాస్ 2 అని చెప్పుకోవచ్చు. అంటే గ్రూప్ ఏ పోస్టే చేస్తారు, బట్ ఈజ్ నాట్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏకి గ్రూప్ బికి డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ ఏకి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి, గ్రూప్ బికి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే వన్స్ గ్రూప్ బి మీరు సెలెక్ట్ అయినా సరే సంవత్సరాలు మీరు అదే పోస్ట్లో మీరు పనిచేయవలసి ఉంటుంది. కెరీర్ గ్రోత్ అంటే చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రం వస్తుంది గ్రూప్ బిలో. కొంతమంది మాత్రం ప్రమోషన్ మీద గ్రూప్ ఏ వచ్చి కొంత జేఏసీ క్యాటర్ దాకా వెళ్తున్నారు కొంతమంది. మరీ తక్కువ ఏజ్లో అదృష్టం కలిసి వచ్చి ఒక 5 yearsలో జేఈ నుంచి 5 yearsలో మీరు ఆఫీసర్ అయిపోతే రిటైర్మెంట్ టైంకి మంచి పొజిషన్ ఉండే అవకాశం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే గ్రూప్ ఏతో కంపేర్ చేయడం కావద్దు గ్రూప్ బి. ఇది అంటే గ్రూప్ ఏ యూపీఎస్సీ రిక్రూట్మెంట్, గ్రూప్ బి ప్రమోషన్ ద్వారా డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద్వారా మీరు గ్రూప్ బి ఆఫీసర్ అనిపించుకుంటారు. గ్రూప్ సి ఏంటంటే ఇవి సబార్డినేట్ సర్వీసెస్ అండి. అంటే పేరుకి జేఈ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అంటారు కానీ ఇవి ఇంజనీర్ పోస్టులు ఏం కాదు, ఓన్లీ సూపర్వైజర్ పోస్టులు. రైల్వే పరిభాషలో దీస్ ఆర్ ఆల్ సీనియర్ సూపర్వైజర్ పోస్టులు అన్నమాట. సో ఎస్ఎస్సి కానీ జేఈ కానీ రైల్వేలో కీ రోల్ చేస్తుంటారు. అంటే మొత్తం రైల్వేని గ్రౌండ్ లెవెల్లో నడిపేది జేఈ బార్ ఎస్ఎస్సి. వీళ్ళ అండర్లో టెక్నీషియన్స్, స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారనమాట. ఇది స్ట్రక్చర్. అంటే మీకు రైల్వేలో జేఈ బార్ ఎస్ఎస్సి అనేది రైల్వేని నడపడంలో చాలా కీ రోల్ చేస్తారు. మీరు జేఈగా జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కంఫర్టబుల్ శాలరీ అండి. 4,200 గ్రేడ్ పే కాబట్టి మీకు స్టార్టింగ్ శాలరీ మీకు నియర్లీ అబవ్ 50,000 వస్తుంది. ఇది ఒక బెనిఫిట్. ప్లస్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ. థర్డ్ ఏంటంటే మీకు రైల్వేలో ప్రయాణించడానికి మీరు సెకండ్ ఏసీకి ఎలిజిబుల్ అవుతారు. అంతకుముందు ఒక 15 years బ్యాక్ జేఈకి ఏసీ పాస్ ఎలిజిబుల్ ఉండేది కాదు, ఓన్లీ సెక్షన్ ఇంజనీర్ నుంచి ఉండేది. బట్ తర్వాత దాన్ని జేఈ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు స్టార్టింగే ఏసీలో ప్రయాణం చేసే అవకాశం దొరుకుతుంది. స్టార్టింగ్ మీకు ఒక పాసు 4 పీటోలు ఉంటాయి. 5 years సర్వీస్ తర్వాత మీరు 3 పాసులకు ఎలిజిబుల్ అవుతారు, 4 పీటోలకు ఎలిజిబుల్ అవుతారు. ఇది ఒక మంచి బెనిఫిట్ రైల్వేలో. ఎందుకంటే మీరు సొంతంగా డబ్బులు పెట్టి ఏసీలో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం మధ్యతరగతికి. బట్ రైల్వే ఎంప్లాయ్కి ఆ ప్రాబ్లం లేదు, ఆ ఫెసిలిటీ అయితే రైల్వే ఇస్తుంది. ప్లస్ మోరోవర్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా బాగా స్ట్రీమ్లైన్ అయ్యాయి కాబట్టి మెడికల్ పరంగా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇవి లాభాలు జేఈగా. నష్టాలు ఏంటి అంటే ఇక్కడ బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది జేఈ బార్ ఎస్ఎస్సి ఎవరైనా సరే గ్రౌండ్ లెవెల్ జాబ్స్ అండి. అంటే రైల్వేని నడపడంలో చాలా కీ రోల్ చేస్తారు. ఇందులో కొన్ని సేఫ్టీ కేటగిరీ ఉన్నాయి, కొన్ని నాన్ సేఫ్టీ కేటగిరీ ఉన్నాయి. ఎక్కువ సేఫ్టీ కేటగిరీలో ఉన్నాయి. సేఫ్టీ కేటగిరీ అంటే మీరు 24 hours మీరు అవైలబుల్ అయి ఉండాలండి జాబ్కి. ప్లస్ కొంత సేఫ్టీతో రిలేటెడ్ కాబట్టి కొంత టెన్షన్గా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు మీరు ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. ఇందులో రైల్వేలో మరొకటి మనం గుర్తించవలసింది ఏంటంటే అన్ని జేఈ పోస్టులు ఒకటి కాదండి. పేరుకి జూనియర్ అయినా డిపార్ట్మెంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇందులో మన డిపార్ట్మెంట్స్ కూడా మనం తెలుసుకోవాలి. మేజర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎస్ఎన్టీ. ఇవి మేజర్ డిపార్ట్మెంట్స్. స్టోర్స్ మరొకటి రిమైనింగ్ డిపార్ట్మెంట్. అయితే మీకు ఇందులో మీరు ఆప్షన్ పెట్టేటప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఒక జేఈ కొంత కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుంది, మరో డిపార్ట్మెంట్లో అదే క్యాటర్ జేఈ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదే రైల్వేలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శాలరీస్ అన్నీ ఒకటే కానీ అందరూ జేఈ కానీ డిపార్ట్మెంట్ పరంగా మీకు వర్కింగ్ కల్చర్ మారిపోతుంది. కొంతమంది చాలా సఫర్ అవుతుంటారు. ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పీవే. ఈ పీవే జాబ్ అనేది నిరంతరం ట్రాక్ సేఫ్ గార్డ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ టెన్షన్లో ఉంటారు, ఎప్పుడూ ట్రాక్ మీద వర్క్ చేస్తుంటారు. చాలా తలకాయ నొప్పి, హెడేక్ ఉద్యోగం అనమాట. అలాగే జేఈ ట్రాక్ మిషన్, ఇది కంప్లీట్గా మీరు మిషన్స్తో పాటు తిరుగుతుంటారు. ఇది కూడా చాలా కొంత ఇబ్బందికరంగా ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. అదే మీరు జేఈ డ్రాయింగ్ తీసుకున్నారనుకోండి, అది ఆఫీస్ పోస్ట్. అంటే మార్నింగ్ 9 to 17 మీ ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది ఉండదు, ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే జేఈలన్నీ ఒకటి కాదని మీకు చెప్పడం నా ఉద్దేశం. అందుకే మీరు ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఏ పోస్ట్ మంచిదన్నది మీరు ఆలోచించి తీసుకోవాలి. అంటే ఆప్షన్ పెట్టాలి. జనరల్గా మనందరం మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనకి ఏదో జాబ్ కావాలి కాబట్టి జేఈ సెలెక్ట్ అవుతే లైఫ్ సెటిల్ అవుతుంది, మీ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది అంటే మీకు కెరీర్ గ్రోత్ అయితే పెద్దగా ఏమి ఉండదండి రైల్వేలో.
కంపేర్ విత్ మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ కానీ సిపిడబ్ల్యూతో కంపేర్ చేసుకుంటే అక్కడ 10 to 15 పక్కాగా మీరు ఆఫీసర్ కేటకి వెళ్తారు. బట్ రైల్వేలో ఆ గ్యారంటీ లేదండి. ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ మాత్రమే గ్రూప్ బి ఆఫీసర్స్ అవుతారు. గ్రూప్ ఏ కూడా కాదు, గ్రూప్ బి అవుతారు. గ్రూప్ బిలో 15 years సర్వీస్ చేస్తే గ్రూప్ బి అవుతారు. ఇందులో మీరు రిటైర్ అయిపోతారు. కాబట్టి మీరు రైల్వేలో మీకు రావాలి, జాబ్ చేయాలనుకున్నప్పుడు ఏదో అయిపోతాం, ఏదో గ్రోత్ వస్తుందని మీరు ఆలోచించద్దు. మనకు జాబ్ కావాలి, మనం బతకడానికి జాబ్ కావాలి. కాబట్టి జేఈ జాయిన్ అవుతానంటే మీరు హ్యాపీగా మీరు జేఈ జాయిన్ అవ్వండి. ఈ జేఈలో కూడా మీరు ఏ జేఈ అయితే మన ఫ్యామిలీ లైఫ్కి, అంటే మనం ఇంటికి వెళ్ళడానికి కానీ ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం, ప్లస్ అన్నెసరీ హెడేక్ లేకుండా ఏముంటుందంటే ముందు ఎంచుకుని ఆ విధంగా ఆర్డర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇందులో ఏంటంటే మనకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ జాబ్ అయినా మనం జాయిన్ అవ్వాలి. బట్ ఎంచుకునేటప్పుడు కొంత మంచిది ఎంచుకున్నాం అనుకోండి, ఏదైనా మనకు మంచి మెరిట్లో మంచి పొజిషన్ వచ్చినప్పుడు ఏ జేఈ డ్రాయింగ్ మనకి సెలెక్ట్ అయినట్టయితే మీ లైఫ్ కొంత హ్యాపీగా కంఫర్టబుల్గా సాగుతుందండి. అలాగని చెప్పి మీరు ఏ జేఈ జాబ్ను వదలొద్దు, ఏదైనా జాయిన్ అవ్వాల్సిందే. బట్ రైల్వేలో అయితే గ్రోత్ అయితే లేదండి. ఎస్పెషల్లీ గ్రూప్ సి క్యాండిడేట్స్ గ్రోత్ ఉండదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఈరోజు గ్రూప్ సి జేఈ అయిపోతాను, ఒక 10 yearsలో ఆఫీసర్ అయిపోతాను మీరు అనుకోవద్దు. మీ లైఫ్ అంతా జేఈ నుంచి మహా అయితే మీరు 4-5 yearsలో ఎస్ఎస్సీ అవుతారు. బట్ కల్చర్ అయితే జాబ్ ప్రొఫైల్ అయితే ఏం మారదు, మీ శాలరీ కొంత మారుతుంది. ఇదే మేజర్ డ్రాబ్యాక్ ఇన్ రైల్వేస్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్స్ ఇవ్వకుండా, అంటే ఆఫీసర్ కేటగిరీ రానివ్వకుండా కొంత శాలరీ పెంచే ప్రయత్నం, పోస్ట్ని అప్గ్రేడ్ చేయడం, ఇలాంటి జిమ్ముకులని రైల్వే చేస్తుంది. బట్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ని వేల మంది జేఈ బార్ ఎస్ఎస్సీలో వాళ్ళు ఆఫీసర్గా చేయలేరు కదండి, ఎందుకంటే స్ట్రక్చర్ అలా ఉందన్నమాట రైల్వే స్ట్రక్చర్. అయితే కంపేర్ విత్ రైల్వే సిపిడబ్ల్యూడి కానీ ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ కానీ ఇవైతే చిన్న ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళు తొందరగా ప్రమోషన్ ఇవ్వగలుగుతున్నారు. ఒక జేఈగా జాయిన్ అయిన వ్యక్తి ఒక 10 yearsలో ఒక ఆఫీసర్ కేటకి వెళ్తాడు. బట్ రైల్వేలో మీరు ఆఫీసర్ కేటకి వెళ్ళడం చాలా చాలా కష్టం. వెరీ లిమిటెడ్ మెంబర్స్ మాత్రం వెళ్తారు. బట్ ఆ లిమిటెడ్ మెంబర్స్ మీరు ఉంటే మీరు అదృష్టవంతులు. అది కూడా మీరు గ్రూప్ బి ఆఫీసర్ మాత్రం అవుతారు, గ్రూప్ ఏ కారు. గ్రూప్ ఏ కావడానికి గ్రూప్ బిలో మరో 10 years సర్వీస్ చేయాలి. ఇందులో మీ సర్వీస్ ఎండింగ్కి వచ్చేస్తారు. అయితే తర్వాత మీకు చెప్పేది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ మీరు బతకడానికి, గౌరవప్రదంగా మీ లైఫ్ లీడ్ చేయడానికి రైల్వేలో జేఈ పోస్ట్ మీకు ఉపయోగపడుతుందండి. మీరు అంతవరకు ఆలోచించండి. మీరు ఎగ్జామ్ బాగా రాసి సెలెక్ట్ అయినట్లయితే మీ లైఫ్కి ఒక పాత్ ఏర్పడుతుంది. మీరు మరీ ఇంటెలిజెంట్, మీరు హై క్యాలిబర్ ఉంటే మాత్రం జేఈకి ప్రిఫర్ చేయదు. మీరు ఇంజనీర్ సర్వీస్ కానీ కొంత స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కొంత పబ్లిక్తో రిలేషన్ ఉంటుంది కాబట్టి మీకు కొంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైల్వేలో ఎవరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ రాదండి. జేఈ పోస్ట్, ఎస్ఎస్సీ పోస్ట్లో మీకు పబ్లిక్తో సంబంధం ఉండదు. కాబట్టి మీ జాబ్ మీరు చేసుకోవడం, మీ శాలరీ మీరు తీసుకోవడం, మీ లైఫ్ మీరు లీడ్ చేయడం తప్ప మీరు పెద్దగా ఇన్ఫ్లుయెన్షియల్గా ఏమి ఉండరు. కాకపోతే ఏంటి, ఇండివిజువల్గా మీరు బతకగలుగుతారు. ఇదే మీకు చెప్పగలిగేది. కాబట్టి మీరు చూజ్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ ఆర్ఆర్బి, అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారన్నది ఆలోచించుకోండి. సెకండ్ అంటే కాంపిటీషన్ ఎక్కువ తక్కువ ఉంటుందని కూడా చూడాలి. అన్ని ఆర్ఆర్బీస్కి ఒకే రకం కాంపిటీషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ బెంగళూరు మీరు కంపేర్ చేస్తాం అనుకోండి, ఆర్ఆర్బీ బెంగళూరు కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు నార్త్ ఇండియాలో బోర్డ్స్ కూడా ఆర్ఆర్బీ గోరఖ్పూర్ కానీ, ఆర్ఆర్బీ మీకు అలహాబాద్ కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బీహార్, ఉత్తరప్రదేశ్ పీపుల్ అంతా కూడా దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆర్ఆర్బీ భువనేశ్వర్ కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఆర్ఆర్బీ కలకట్ట పర్వాలేదు, కానీ నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఆర్ఆర్బీ కలకట్ట రాస్తుంటారు. ఈ విధంగా మీరు ఆలోచించండి, ఏ ఆర్ఆర్బీకి తక్కువ కాంపిటీషన్ ఉంటుందని మీరు కొంత ఆలోచన చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ మీరు ఎక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఏ ఆర్ఆర్బీ సెలెక్ట్ అవుతే ఆ ఆర్ఆర్బీ పరిధిలో ఉన్న జోన్లోనే మీకు జాబ్ వస్తుంది. అది కూడా మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టుల్లో 4-5 పోస్టులు ఉంటే అందులో బెస్ట్ పోస్ట్ ఏంటని మీరు ఎంచుకోవాలి. ఇవి ఫ్యాక్టర్స్ అండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ జాగ్రత్తగా ఇవ్వాలి. మంచి ఆర్ఆర్బీ బోర్డుని చూజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు. అంత తప్పించి మీరు గాలివాటంగా మీరు అప్లికేషన్ పెట్టి ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీరు ఇష్టం ఇచ్చినట్లయితే మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారండి. ఇది నేను చాలామంది మా ఫ్రెండ్స్ని కూడా చూశాను. ఏదో వాళ్ళకి తెలియక ఏదో లైన్ ఆఫ్ ఆర్డర్లో ప్రిఫరెన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇష్టం లేని పోస్ట్ రావడం, జాబ్ వదులుకోలేక చేస్తుండడం, ఇది జీవితంలో గడుస్తుంటుంది అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయండి, అనాలిసిస్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే మీ కామెంట్స్ రూపంలో మీరు అడగండి, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.